హాయ్ ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోలో తెలంగాణ జాతరలు అనే అంశాన్ని టాపిక్ని మనం ప్రారంభించాం. అందులో భాగంగా మనం ఒక 3 జాతరలు కంప్లీట్ చేసుకున్నాం. ఏంటవి? సమ్మక్క సారక్క జాతర, పెద్దగట్టు జాతర, నాగోబ జాతర. ఈ జాతరలు కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు వీడియోలో మనం కొండగట్టు జాతర, దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి, అది ఎక్కడ జరుగుతుంది, అది ఎలా నిర్వహిస్తారు, ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మీరు ఏ వీడియో చూసినా కానీ అందులో ఒక కొత్త విషయం మీకు దొరకవచ్చు. అలాంటప్పుడు ఆ కొత్త విషయాన్ని వీడియో విని ఏమంటే అమ్మ గుర్తుంటుందిలే అని ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండకుండా మీకు ఏదైతే మీరు మెయింటైన్ చేసే స్టాండర్డ్ నోట్స్ ఏదైతే ఉందో కంపల్సరిగా ఆ నోట్స్లో ఏదైనా మీకు తెలియని కొత్త విషయం వస్తే ఆ నోట్స్లో యాడ్ చేసుకోండి. అది ఇప్పుడు మనకు టైం వేస్ట్ అది దాన్ని అనిపించచ్చు, వీడియో ఎవరు చూస్తారు అయినా గుర్తుంటుందిలే అని అనుకోవచ్చు. కానీ ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఎగ్జామ్ టైంలో, క్రూషియల్ టైంలో, టైం లేనప్పుడు మనకు రివిజన్ చేసుకోవడానికి మనం రాసుకున్న నోట్స్ మనకి ఎంతగానో యూస్ఫుల్గా ఉంటుంది. అప్పుడు ఒక్కొక్కరు గంటలు రోజుల తరబడి ఒక్కొక్క టాపిక్ చదువుతూ ఉంటే బడన్గా చదువుతారు అప్పుడు. కానీ ఎవరైతే నోట్స్ని తయారు చేసుకుంటారో వారు జస్ట్ ఫ్యూ అవర్స్లో ఒక టాపిక్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వరకు చదివి ఉన్నారు దాన్ని, మరియు వాళ్ళ సొంత నాలెడ్జ్తో వాళ్ళ సొంతంగా వాళ్ళకి అర్థమైన రీతిలో వాళ్ళ నోట్స్ రాసుకొని ఉన్నారు కాబట్టి జస్ట్ ఆ నోట్స్ను వాళ్ళు చదువుకుంటూ వెళ్తే దానికి బ్యాక్గ్రౌండ్ మొత్తం వాళ్ళకు మైండ్లో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ మనం ఒక వీడియో చూసినా లేదా ఒక బుక్ చదివినా అన్ని బుక్కులు చదివి పక్కన పడేయవద్దు. ఆ బుక్ చదివినామంటే ఆ బుక్లో ఉన్న కంటెంట్ ఏంటి, ఆ బుక్లో మనకు అవసరం వచ్చిన టాపిక్స్ ఏంటి, మనకు కొత్తగా అనిపించిన ఏదైతే ఒక అంశం ఉంటుందో దాన్ని మన రన్నింగ్ సబ్జెక్టు రిలేటెడ్గా ఏ నోట్స్ అయితే ఉంటుందో ఆ నోట్స్లో మనం యాడ్ చేసుకోవాలి. అలా నేను తయారు చేసుకున్న నోట్సే తెలంగాణ చరిత్ర సంస్కృతి. ఈ నోట్స్ నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ నోట్స్ నేను ఒక్క బుక్కో 2 బుక్కులో లేకపోతే ఎవరో చెప్తే రాసింది కాదు. ఇది దాదాపుగా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఈ నోట్స్ 2017 జూన్ 7, 2017 జూన్ 7 ఆ రోజు ఈ నోట్స్ ప్రారంభించిన. ఈ రోజు వరకు ఈ నోట్స్ వాడుతూనే ఉన్నా, ఈ నోట్స్ కంటిన్యూ చేస్తూనే ఉన్నా. ఒక బుక్ తెలంగాణ రిలేటెడ్గా మనమైనా ఎక్కడైనా ఎప్పుడైనా కానీ చదివినప్పుడు ఒక కొత్త అంశం మనకు దొరికినప్పుడు దాన్ని మనకు రిలేటెడ్ టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్లో యాడ్ చేసుకోవాలి. అలా మనం ఇప్పుడు మొబైల్ చూస్తున్నాం, అందులో ఏదో ఒక వీడియోలో ఏదో ఒక కొత్త అంశం నాకు తెలియచ్చు. ఆ తెలిసిన టైంలో ఆ కొత్త అంశం ఏదైతే ఉందో నాకు గుర్తుంటుందిలే అని అనుకోకుండా మనం ఆ ఒక్క పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ను మనకు రిలేటెడ్ టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్లో రాసుకున్నాం అనుకోండి, ఎగ్జామ్ టైంలో రివిజన్కు చాలా సింపుల్గా ఉంటుంది. అలా తయారు చేసుకున్నదే ఈ నోట్స్ నాది. కాబట్టి ఏ కొత్త అంశం దొరికినా మీకు రిలేటెడ్ టాపిక్ ఏదైతే అనిపిస్తుందో ఆ రిలేటెడ్ టాపిక్స్ వెనకాల కొన్ని పేజీలు వదిలిపెట్టుకొని కొత్త అంశాలన్నీ అక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, ఈరోజు వీడియోలో మనం కొండగట్టు జాతర యొక్క ప్రత్యేకతలు చూద్దాం. కొండగట్టు జాతర మరి ఎక్కడ జరుగుతుంది అంటే జగిత్యాల జిల్లా మాల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో ఈ కొండగట్టు జాతర జరుగుతుంది. మరి ఈ కొండగట్టు జాతర ఆ గుడి ఉంది కదా, ఆ గుడిని ఎవరు నిర్మించారయ్యా అంటే గుడిని కొండగట్టు జాతర పైన ఆ గుట్ట పైన ఆ గుడిని కృష్ణారావు దేశ్ముఖ్ అనే క్యాండిడేట్ దాన్ని నిర్మించడం జరిగింది, దాత. మరి ఈ కొండగట్టు జాతర ఏమో ముత్యంపేట గ్రామంలో ఉంది. మరి ఈ కృష్ణారావు దేశ్ముఖ్ కూడా ముత్యంపేట గ్రామస్తుడా అంటే కాదు. దాని పక్కనే ఉన్నటువంటి కోడిమ్యాల గ్రామానికి చెందినటువంటి కృష్ణారావు దేశ్ముఖ్ కోడిమ్యాల వాస్తవ్యుడైనటువంటి కృష్ణారావు దేశ్ముఖ్ ముత్యంపేట గ్రామంలో ఉన్నటువంటి కొండగట్టు జాతరను నిర్మించడం జరిగింది. ఈ పాయింట్ మీకు కొత్తగా ఉండొచ్చు. ఇలా కొత్త పాయింట్లు ఏదైనా వచ్చినప్పుడు కంపల్సరిగా మీ నోట్స్లో యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా దీని యొక్క ప్రత్యేకతలు, మరి కొండగట్టు జాతర యొక్క ప్రత్యేకతలు చూసినట్లయితే చేప పైన ఇంపార్టెంట్,
చేప పైన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఆంజనేయ స్వామి విగ్రహం చేప పైన ఉంటుంది. అదేవిధంగా ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడైన బేతాళ స్వామి ఆలయం కూడా ఈ కొండగట్టు జాతర పరిసర ప్రాంతంలో ఉంది. ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు ఎవరు? బేతాళ స్వామి. ఇక్కడ క్వశ్చన్ పడే ఛాన్స్ ఉంది. మరియు కొండగట్టు దేవాలయంలోని విగ్రహంలో ఆంజనేయ స్వామి ఒకవైపు మరియు నరసింహస్వామి ఆంజనేయ స్వామి ముఖంతో కలిగి ఉండటం దీని యొక్క మరో ప్రత్యేకత. ఏంటి? కొండగట్టు జాతరలో ఆ దేవాలయంలో విగ్రహంలో ఆంజనేయ స్వామి ఒకవైపు మరియు నరసింహస్వామి ఆంజనేయ స్వామి ముఖంతో కలిగి ఉంటారు. అంటే ఒకవైపు ఏమో ఆంజనేయ స్వామి ఉంటే మరొక వైపు ఏమో నరసింహస్వామి ఉంటారు. కానీ ఆంజనేయ స్వామి ముఖంతో నరసింహస్వామి మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇక్కడ మరొక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. మరియు ఈ కొండగట్టు జాతర ప్రత్యేకత ఏంటంటే 41 రోజులు దీక్ష పడతారు. ఇప్పుడు స్వామి ఇది ఈ సీజన్ అదే. ఇప్పుడు ఈ సమ్మర్ కాలంలో అందరూ కూడా మనం ఎక్కడ చూసినా అంజన్న భక్తులు కనిపిస్తూ ఉంటారు స్వామి మాలలో. కాబట్టి వారు ఎన్ని రోజులు ఇస్తారంటే స్టార్టింగ్లో 41 రోజులు దీక్ష తీసుకోవడం జరుగుతుంది. అలా 41 రోజులు దీక్ష తీసుకుంటే వారి ఏంటంటే వారి యొక్క నమ్మకం, వారు ఏదైతే కోరుకొని ఆ దీక్ష తీసుకుంటారో ఆ దీక్ష నెరవేరుతుందని వారి యొక్క నమ్మకం. కాబట్టి వేలాది మంది కూడా ఈ సమ్మర్ కాలంలో చాలామంది ఈ 41 రోజులు ఆంజనేయ స్వామి దీక్ష తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి 40 రోజులు పూజలు చేస్తారు అంజన్నకు. అంజన్నకు 40 రోజులు పూజలు ఎందుకొరకు చేస్తారంటే సంతాన సాఫల్యం కోసం, సంతాన సౌభాగ్యం కోసం. అంటే ఎవరైతే సంతానం లేకుండా బాధపడుతున్నారో వారు అంజన్నకు 40 రోజులు పూజలు చేస్తే వారికి సంతానం కలుగుతుందని ఒక నానుడి ఉంది తెలంగాణలో. కాబట్టి వారు 40 రోజులు అంజన్నకు పూజలు చేసి సంతానం వస్తుందనే నమ్మకంతో 40 రోజులు పూజలు చేయడం జరుగుతుంది. ఇలా సింపుల్గా వాట్ ఈజ్ వర్డ్ అసలు ప్రీవియస్ క్వశ్చన్ ఎక్కడ పడ్డది, మనం ఎక్కడ చదవాలి, మొత్తం కొండగట్టు జాతర చదవాలంటే పెద్ద బుక్కే ఉంటుంది దాని మీద. కానీ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏం అవసరం, ఎగ్జామినర్ ఎక్కడ ఫోకస్ చేస్తాడు, ప్రీవియస్ బిట్లు ఎక్కడ పడ్డాయి అక్కడ ఫోకస్ చేసి మనం చదువుకోవాలి. అందులో ఈరోజు మనం కొండగట్టు జాతరను చూసాం. అందులో మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటి, అది ఎక్కడ ఉంది, ఇట్లా కూడా అడగవచ్చు. కొండగట్టు జాతర జరిగే జిల్లా ఏంటని కూడా అడగవచ్చు కొత్త జిల్లాల ప్రకారం. కాబట్టి జగిత్యాల జిల్లా, మల్యాల మండలం, ముత్యంపేట. ఒకసారి క్విక్ రీజన్గా చూసుకున్నట్లయితే దీన్ని ఎవరు కట్టించిళ్ళు? కృష్ణారావు దేశ్ముఖ్. తర్వాత ఇక్కడ ప్రత్యేకత ఏంటి, చేప పైన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది, ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడైనటువంటి బేతాళ స్వామి ఆలయం ఉంటుంది. అదేవిధంగా కొండగట్టు దేవాలయంలో ఆంజనేయ స్వామి ఒకవైపు ఉంటే నరసింహస్వామి ఆంజనేయ స్వామి ముఖంతో, ఇది ఇంపార్టెంట్, నరసింహస్వామి ఉంటాడంటారు కానీ ఇంకో ఆప్షన్లో కింద ఆప్షన్లో నరసింహస్వామి ఆంజనేయ స్వామి ముఖంతో కలిగి ఉంటాడు అంటారు. అక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. నరసింహస్వామి ఉంటాడు, కాకపోతే ఆంజనేయ స్వామి ముఖం కలిగి ఉంటాడు నరసింహస్వామి. మరియు 41 రోజులు దీక్షలు కోరికలు నెరవేర్చడం కోసం, అదేవిధంగా 40 రోజులు పూజలు సంతానం కోసం చేయడం జరుగుతుంది. ఇలా ఒక్కొక్క జాతరను మనం తెలంగాణలో జరిగే జాతరలు అన్నీ కూడా కంప్లీట్ చేసుకుందాం. థ్యాంక్ యూ.